Welcome to day 2 in Cancun. Let's see how the day goes. నిన్న మనకి బాగా చీకటి అయిపోయింది కాబట్టి మీకు నేను రూమ్ చూపించలేదు, బట్ ఫస్ట్ మనం రూమ్ చూద్దాం. సో ఇది మన రూము, ఇది వాష్రూమ్. మంచిగానే ఇచ్చారు. దిస్ వాష్రూమ్ and this is like a little closet and iron box ఇచ్చారు, సేఫ్ ఇచ్చారు. ఓకే, దిస్ ఈజ్ నైస్. సో ఇవాళకి అల్టిమేట్ ఏంటంటే ఇది, సో ఎవరైనా తాగేటోళ్ళు ఉంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట మంచిగా. అండ్ మినీ ఫ్రిడ్జ్, beers, water bottle, cool drinks and king size bed. ఇది టాయిలెట్, అది చూపిన అవసరం లేదనుకుంటున్నాను నేను, బట్ యా దిస్ ఈజ్ గుడ్. మంచిగా రిలాక్స్ అవ్వడానికి సోఫా అండ్ చిన్న టేబుల్ ఇచ్చారు ఏదైనా వర్క్ చేసుకోవడానికి. దిస్ ఈజ్ ద మిర్రర్, సో గుడ్. ఇది చాలా పెద్ద రూమ్ యాక్చువల్లీ, చాలా మంచిగా ఉంది. మేబీ దే కెన్ అప్గ్రేడ్, బట్ ఈ హోటల్ ఓన్లీ అడల్ట్స్ ఓన్లీ కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ అటు ఇటు ఉందనుకుంటున్నాను నేను. సో దిస్ ఈజ్ ద, ఓ లుక్ ఎట్ దట్, ఎంత పెద్ద ప్యాషియో చూడండి, ఫుల్ పెద్ద ప్యాషియో, మీన్ బాల్కనీ, వాట్ ఎవర్ యూ కాల్. అండ్ అక్కడ రూమ్స్కి అయితే ఇట్లా డైరెక్ట్గా ఇట్లా కొంచెం ఇస్తారు, బట్ వాళ్ళ వ్యూ కొంచెం ఓపెన్గా ఉంటుంది. మన వ్యూ వచ్చేసరికి ఇది కొంచెం అడ్డుంది. మేబీ యూనో ఇంతకుముందు ఇది కిడ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనుకుంటా, అందుకనే ఈ హైట్లో పెట్టారనమాట మొత్తం వాల్. బట్ చూద్దాం, మనకు ఆ రూమ్ ఇస్తారేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నాను నేను. సో మేబీ ఆ రూమ్ ఇస్తే ఆ రూమ్ టూర్ ఇస్తా, బట్ యా లెట్స్ సీ. బట్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎట్లా ఉందో. కిందంతా స్విమ్మింగ్ పూల్. సో మార్నింగ్ అట్లా మీకు రూమ్ టూర్ అయిపోగానే అట్లా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చిన, ఇక్కడంతా బుఫే కదా. సో బేసికలీ మనం ఎంత తింటే అంత, అన్ని వెరైటీస్ ఉంటాయి. ఇంటర్నేషనల్ బుఫే 3 times per day ఓపెన్ ఉంటుంది అనమాట. సో ఎంజాయ్. సో అక్కడున్న 80 to 90 వెరైటీస్లో మనం తినగలిగేది మనం తెచ్చుకొని తింటమే చాలా ఎక్కువ ఉంటాయి. సో అట్లా బ్రేక్ఫాస్ట్ అయిపోయి నాకు చిన్న వాక్కి వెళ్ళాము బయటకి, లైక్ హోటల్ బయట, రిసార్ట్ బయట అట్లా. ప్లస్ మా వైఫ్ కొంచెం సిక్ ఉండే, సో ఫార్మసీకి కూడా వెళ్ళినాము. బాగుంది, చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. సో అట్లా మొత్తం తిరిగేసినాక రిలాక్స్ అవుదని చెప్పి పూల్లోకి దిగినాము, డ్రింక్స్ పట్టుకొని. మళ్ళీ ఆకలేసింది. సో టాకోస్, ఒక చికెన్ బర్గరు, ఫ్రూట్స్, ఫ్రైస్, ఏది పడితే అది. ఇది ఇంకొక రెస్టారెంట్ అనమాట, దీని పేరు పీప్స్ ఫుడ్. ఇది పూల్ పక్కనే ఉంటుంది. సో దట్ డైరెక్ట్గా మనం ఫుడ్ తీసుకొని పూల్లోకి వెళ్ళొచ్చు, డ్రింక్స్ పట్టుకొని పూల్లోకి వెళ్ళొచ్చు. సో అక్కడ వైబ్ చేసారు కదా ఎట్లుందో, మొత్తం ఇంకా చిలాక్స్ అనమాట. చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది బేసికల్లీ అట్లా చూస్తూ ఆ బీచ్ని అట్లా చూడటం. ఇది ఏంటంటే ఇన్ఫినిటీ పూల్. సో ఎండ్ ఆఫ్ ది బీచ్ ఉంటుంది అనమాట. ఏం మాట్లాడుకుంటున్నా, అవి కూడా వెకేషన్కి వచ్చినాయి అవి కూడా. మొత్తం ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది. ఆ వ్యూ అట్లా చూస్తుంటే మస్తు అనిపించింది. ఈ లోపల నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, అక్కడ ఉన్న పక్షులు డైరెక్ట్గా ఇట్లా వెళ్ళి నీళ్ళలోకి దూకుతున్నాయి. నేను వెనకాల పక్షి చూసారు ఎట్లా దూకిందో నీళ్ళలోకి. నేనైతే అవాక్ అయిపోయాను, అట్లా ఎట్లా దూకుతున్నాయి. మరి మేబీ వాటి కైండ్ ఆఫ్ బాత్ చేయటం అంటుంది అదంతా. బట్ నేను మళ్ళీ మీకు స్లో మోషన్లో చూపిస్తా చూడండి. బ్లూ ఓషన్.
విత్ బ్లూ ఓషన్. సో అట్లా పూల్లోకి దిగి ఫుల్ తిని తాగి అలసిపోయినాం కాబట్టి మళ్ళీ వచ్చి రిలాక్స్ అవుదాం అని చెప్పి కబానా బెంచ్ దగ్గరకు వచ్చి పడుకున్నా. ఇంతలోకి ఇక్కడ యాక్టివిటీస్ నడుస్తూ ఉంటాయి, రోజు ఏదో ఒక యాక్టివిటీ నడుస్తుంది, బింగో, బీచ్ వాలీబాల్, ఏదో ఒకటి. సో అట్లా యాక్టివిటీస్ చేసుకుంటూ టైం అంతా అయిపోయింది. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇక రూమ్లోకి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతుంటే ఇంకా మనుషులు ఉన్నారు. అప్పటికి ఆల్మోస్ట్ 5 o'clock అవుతుంది. సో కొంచెం లేట్ లంచ్ అయిపోయింది కాబట్టి కొంచెం లైట్గా తినేసి మళ్ళీ బీచ్లోకి వెళ్దాం. దీనికి ఎన్ని కష్టాలు ఉన్నాయో. మొన్న ఎప్పుడో ఆ పెంగ్విన్ అట్టు కొండల వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయినట్టు ఇది సముద్రంలోకి వెళ్ళిపోదాం అని చూస్తుందో ఏమో. గత 1 hour నుంచి అది అక్కడే ఉంది. ఏం చేస్తుంది, ఎందుకు నుంచి అనేది ఎవరికి తెలియదు. మనుషులకే నా బాధలు, జంతువులకు కూడా ఉంటాయి. ఏమో అదేదో బాధలో ఉంది, పెంగ్విన్ లాగా. ఇది కూడా పెంగ్విన్ లాగా అటే వెళ్ళిపోదాం అనుకుంటుందేమో. ఓ కదులుతుంది ఇప్పుడే. ఓ వినపడదే. బా ఒకసారి ఇట్లా ఇట్లా వస్తుంది చూడు, ఏదో ఎఫెక్ట్ వేసినట్టే వస్తుంది. అసలు ఆ వ్యూ చూస్తుంటే నాకు ఎలా అనిపించింది అంటే, నేను ఏదో సినిమాటిక్ ఫిల్టర్ వేసే అనుకుంటారు, బట్ నేను ఏమీ చేయలేదు. అది నార్మల్ వీడియో, మామూలుగా లేదు సీన్ మాత్రం. ఆ వేవ్తో వినండి. సో ఇంకా ఆకలేసేసింది, డిన్నర్ టైం అయింది కాబట్టి. ప్రతి ఒక్క రిసార్ట్లో డిఫరెంట్ రెస్టారెంట్స్ ఉంటాయి. దానిలో ఇది ఒకటి జపనీస్ రెస్టారెంట్. సో అక్కడ వెయిటింగ్ టైం ఉందని చెప్పి మనకి ఈ ట్యాగ్ ఒకటి ఇచ్చారనమాట. అది మోగినప్పుడు మళ్ళీ వెళ్ళాలని కలిగి. సో ఈ వెయిట్ టైంలో మళ్ళీ ఇంకొంచెం సేపు బీచ్ని ఎంజాయ్ చేసాం. సో మనకు చెప్పినట్టు 5 రెస్టారెంట్స్ ఉంటాయని చెప్పా కదా, దానిలో ఇది ఒకటి మోస్ట్ పాపులర్ అనమాట. ఇది జపనీస్ రెస్టారెంట్. సో ఇక్కడ సుషి అట్లా కాదు, ఒక అలకాటే డైనింగ్ మెన్యూ ఉంటుంది. సో ఆ మెన్యూలో నుంచి మనం చూస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ చాలా బాగా నచ్చింది నాకు. ఫొటోస్ పెడుతున్నా, బట్ దీని రెస్టారెంట్ యొక్క సపరేట్ వీడియో మాత్రం మళ్ళీ అప్లోడ్ చేస్తాను, నేను తినేదంతా మీరు చూడటానికి అనమాట. సో ఇది తినేసి వెంటనే మనకి మైకేల్ జాక్సన్ షో ఉందన్నారు. ఇట్స్ వన్ ఆఫ్ ది యాక్టివిటీస్ ఇవాళ ఉన్న మన రిసార్ట్లో. సో మైకేల్ జాక్సన్ షో చూడటానికి వెళ్ళిపోయాం అనమాట. సో ఇంకా షో అయిపోగానే ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఒక 10 minutes రిలాక్స్ అయిపోయి పడుకున్నాం. స్టే ట్యూన్ ఫర్ ద డే 3. డే 3 విల్ బి అమేజింగ్.